చేసిన వ్యాఖ్యలకు మంత్రులు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ పై ముప్పేట దాడికి దిగారు. తోలు తీస్తామంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాటు చేసిన అభివృద్ధి కేసీఆర్ కు కనపడడం లేక విడ్డూరంగా ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అధికారం పోయిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీతక్క విమర్శించారు. తోలు తీస్తామంటే చూస్తూ ఊరుకునేవారు ఎవరూ లేరన్నారు పొన్నం ప్రభాకర్. ఉనికి కోసమే కేసీఆర్ బయటకొచ్చారన్న మంత్రులు ప్రజలే బీఆర్ఎస్ తోలు తీశారని, దీంతో బీఆర్ఎస్ కండలు ఎగిరిపోయి తోలు మాత్రమే మిగిలిందని ఎద్దేవా చేశారు. ఎంఓయూ చేస్తున్న ప్రతి కంపెనీ రాలేదు, మాకు అర్థం తెలుసు. దాని గురించి మేము ఎప్పుడు ఆ విషయాలని కూడా రచన చేయలేదు. ఎందుకు చేయలేదు? పెట్టుబడులు రావాలి, ఇది కంటిన్యూషన్ ప్రాసెస్. మరి టీఆర్ఎస్ ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి గారు ఎక్కడో కూర్చొని మరి ఎంఓయూలు చేయటాన్ని మేము ఆ విధంగా చేస్తలేం. ఆ విధంగా చేస్తే హైప్ గానే ఉంటది. మేము హైప్ చేయలేము. ఇప్పుడు చాలా లో ప్రొఫైల్ గా వెళ్తా ఉన్నాం. హోప్ ని మీరు హైప్ గా పరిగణిస్తే మీ పార్టీ మీరు అందరూ కూడా ఆ హైప్ లోనే మిగిలిపోయి రాష్ట్ర ప్రజానికానికి మీరు ఎప్పుడు కూడా నాయకత్వం వహించే అవకాశం లేకుండా పోతుంది. మేము హోప్ మీద పోతా ఉన్నాం, మీరు హైప్ మీద పోయింది. తప్పుడు మాటలు, తప్పుడు కూతలు, తప్పుడు ప్రచారం, గోబెల్ ప్రచారం, ఇక దానికి అర్థమే ఉండదు. కాబట్టి వాళ్లకు అధికారం మీద ఉన్నంత ప్రేమ ప్రజల సమస్యల మీద లేదు. అధికారం పోయిన కాడ నుంచి ఏదో వాళ్ళది ఎవరో గుంజుకున్నట్టుగా, వాళ్ళ ఇంట్లో పడి ఎవరో దోచుకున్నట్టుగా ఫీల్ అయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. నీకు 10 సంవత్సరాల అవకాశం ఇచ్చిర్రు, ఈరోజు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చిర్రు. కాంగ్రెస్ మంచిగా పనిచేయనప్పుడు కాంగ్రెస్ని కూడా దించుతారు. కానీ ఇలా అక్కసు, వ్యక్తిగత అక్కసు, అధికార అక్కసు, కుటుంబంలో వచ్చే సమస్యలు, వాటికి కవితకు జవాబు చెప్పలేక ఇవాళ మా పార్టీ మీద పడుతారు. ఫస్ట్ మీ పార్టీలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడం తెలియజేస్తారు. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సీ, ఉనికిని కాపాడుకోవడానికి మీరు రాగానే తోలు తీస్తామంటే ఇక్కడ మేము ఇప్పి తోలు చూపెట్టి మీకు ఇవ్వడానికి సిద్ధంగా లేం. ఎవరు పడితే ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి లేం. ఆల్రెడీ 10 సంవత్సరాలు పరిపాలించిన మిమ్మల్ని తోలు వీకితే ఎమ్మెల్సీ ఎలక్షన్ల, ఎంపీ ఎలక్షన్ల, సర్పంచ్ ఎలక్షన్ల, ఉప ఎన్నికల్లో మళ్ళా తోలు కూడా మొలవకుండా వీక్తానే ఉన్నారు. మీరు మమ్మల్ని తోలు వీక్తా అంటారు. కేసీఆర్ నేను బయటకు వస్తా అని 2 సంవత్సరాల తర్వాత వస్తూనే ఏమన్నాడు? తోలు తీస్తా అన్నాడు. అసలు బయటికి రావడానికి కారణం తెలుసా? గడచిన 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పరిపాలనలో బీఆర్ఎస్కు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ మొత్తం కండలన్నీ కరిగిపోయినాయి. బీఆర్ఎస్ పార్టీ తోలు మాత్రమే మిగిలింది. ఆ ఉన్న తోలు రక్షించుకోవడానికి తోలు తీస్తానని మాట్లాడుతున్నాడు. ఉన్నటువంటి పాలమూరు మీద ఎందుకింత ప్రేమ, పాలమూరు మీద ఎందుకింత ఆప్యాయత వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. పాలమూరు మీద కపట ప్రేమ చూపించి పాలమూరుకి మరి తమ 9 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడైతే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే తొందరగా త్వరితగతిగా ఇన్ క్యాష్ అయ్యి పైసలు జమ చేసుకునే పని మాత్రమే ముట్టుకొని నేను జాతికి అంకితం చేసిన అని చెప్పి ఒక పంప్ హౌస్ని ఓపెన్ చేసి అదేదో అద్భుతంగా అభూత కల్పన ఏదైతే ఇండ్ల మీద చూపించారో అదే మాదిరిగా ప్రాజెక్టు మీద చూపించి జాతికి అంకితం చేస్తానని అనేటప్పుడు ఎక్కడైనా చిన్నగా కూడా అనిపించలేదా? ప్రజలంతా కూడా మాజీ ముఖ్యమంత్రి మర్చిపోయింది. కేసీఆర్ 2 సంవత్సరాలకి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ మీద చర్చ ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాలే. ప్రజలు అనేది అన్ని గమనిస్తారు. మార్పు కోరుకొని ప్రజలు అవకాశం ఇచ్చినారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో పడ్డారు. మన మాజీ ముఖ్యమంత్రి నేను వచ్చి మా పార్టీ ఇంత అడ్రస్ లేకుండా పోతుంది, ఈ పార్టీ ఉనికిని ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పి ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మీరు 10 సంవత్సరాల రాష్ట్రాన్ని ఆర్థికంగా సంక్షోభాన్ని సృష్టించి మీరు చేసిన మంచి ఏందో, సంక్షేమ పరంగా మీరు చేసిన మంచి ఏందో చెప్పమని నేను చెప్తున్నా. లేసొచ్చి ఏది పడితే అదే మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు ఏమి లేరు.